భగీరథ అనే వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమారుడు. దాదాపు ఒక మైనర్ బాలికపై జరిగినటువంటి ఈ అత్యాచారం దాదాపు 4 నుంచి 5 నెలలు గడుస్తుంది. ఇది జరిగింది జనవరి 1st వీక్లో, అంటే ఇవాళ మే నెలలో ఉన్నాం మనం. దాదాపు జరిగి కూడా 5 నెలలు గడుస్తుంది. ఎవరికి కూడా తెలియదు, ఇది వాస్తవానికి బయటికి ఎవరికి కూడా తెలియదు. అంటే కేంద్ర సహాయ మంత్రిగా హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు కాబట్టి, ఆయన తండ్రి కాబట్టి, ఆయన కొడుకు ఏం చేసినా నడుస్తుందని ఇలా సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం. అనేక వీడియోలు వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ స్మోక్ చేస్తున్నట్టు, గంజాయి తీసుకుంటున్నట్టు, ఎక్కడ పడితే అక్కడ మాధ్యం సేవించినట్టు. అంటే ఈ అమ్మాయి విషయం కాకుండా ఎక్కడ పడితే అక్కడ చాలా రకాల కార్యక్రమాలు చేసినటువంటి ఇలా సోషల్ మీడియా వేదికగా మనం అంతా చూస్తున్నాం. అంటే కేవలం మా ఫాదర్, మా తండ్రి కేంద్ర హోం సహాయ మంత్రి కాబట్టి నేను ఏం చేసినా నడుస్తానని ఈయన చేసినటువంటి ఘటన ఇవాళ రాష్ట్రంలో, ఇలా రాష్ట్రమే కాదు దేశం సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తుంటారు, పొద్దున్న లేస్తేనే ఈయననే బండి సంజయ్ గారు చెప్తాడు, నేను పొద్దున్న లేచినప్పటికెళ్ళి రాత్రి వరకు జై శ్రీరామ్ అని చెప్పి గుళ్ళ మీద, నీతి నిజాయితీల మీద వీళ్ళు మాట్లాడే నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇవాళ నిజంగా నీ కొడుకు ఏం చేసిండో ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీ కొడుకు ఏం చేసిండో నువ్వు ఆలోచించుకొని పొద్దుగా లేస్తే అనేక సందర్భాలుగా నువ్వు మాట్లాడతావు కదా, అమ్మవారైనటువంటి భాగ్యలక్ష్మి అమ్మ టెంపుల్ మీద ఒట్టేస్తావు కదా. నిజంగా మరి నీ కొడుకు ఏం చేసినా నీకు తెలుసు కదా. మరి నువ్వు ఇవాళ నీకొక న్యాయం, నీ కొడుకు ఒక న్యాయం, పేద ప్రజలకు ఒక న్యాయమా? ఇలా అక్క మాట్లాడినటువంటి పోక్స్లో కేసు నమోదైతే ఎక్కడ ఎటువంటి విచారణ చేయకూడదు, తక్షణమే అరెస్ట్ చేయాలి. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా సిట్టు పేరు మీద బండి సంజయ్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతుంది. ఇలా పోలీసులతోనే సిట్టు వేశారంటే బండి సంజయ్ కుమారుణ్ణి, బండి సంజయ్ కాపాడడానికి ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరిస్తారు. కాబట్టి మనమంతా కూడా ఇవాళ పేదల పక్షాలైనా ఎవరైనా ఏ ఇంటి ఆడపడిచైనా ఇలా ఆనాడే పార్లమెంట్ లో చట్టాలు చేసినప్పుడు పోక్స్లో చట్టం తెచ్చింది. ఇలా స్వయంగా ఆ చట్టాలను అనుసరించిన వాళ్ళే ఇలా ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి కొడుకే చేస్తే మరి ఎవరికి ఎవరు సమాధానం చెప్పాలని ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి తక్షణమే బండి సంజయ్ నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే బండి సంజయ్ రాజీనామా చేయాలని వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కేంద్రంలో ఉన్నటువంటి ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు చూస్తున్నారు, ఇవాళ దేశంలో ఇవాళ వారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు చూస్తారు. నిన్న మొన్న ఈ రాష్ట్రానికి వచ్చిపోయారు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తారు. కాబట్టి ఇవాళ దేశ ప్రధానమంత్రిగా బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఇవాళ దేశ ప్రధానమంత్రి మీద ఉన్నదని చెప్పి ఈ వేదిక ద్వారా మేము ప్రధానమంత్రిని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇటువంటి సంఘటనలు ఇవాళ ఒక మైనర్ బాలిక పైన ఎవరు వాళ్ళకు అండగా లేరని చెప్పేసి నీ హోంశాఖ మంత్రి ఇవాళ ఇష్టం వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రంలో చేస్తే ఎవరు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా తన కొడుకు శిక్ష పడేంత వరకు కూడా, తక్షణమే అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము అన్ని విద్యార్థి సంఘాలుగా ఐక్యతగా మొన్న మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా అక్కడ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి కూడా డీసీపీ ఆఫీసును ముట్టడించడం జరిగింది. అదేవిధంగా ఎన్ని కార్యక్రమాలైనా మేము కార్యక్రమాలు తీసుకుంటాం. ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకును బండి సాయి భగీరథను అరెస్ట్ చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా బండి సంజయ్ని కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఇదే ఐక్య విద్యార్థి సంఘాలను కలుపుకొని ఇవాళ దేశం కోసం, ధర్మం కోసం ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలను ప్రజలందరినీ కూడా వివరించడానికి, ప్రజల దగ్గరికి వెళ్ళి కూడా వీళ్ళు చేస్తున్న చేష్టల గురించి చెప్పడానికి కూడా మేమంతా కూడా ఐక్యతతో పోరాటం చేస్తాం. ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకును తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మనమంతా కూడా ఎవరు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరు కూడా ఇబ్బందులకు గురి కాకూడదు. ఎందుకంటే ఇలా కొన్ని
కొన్ని మెయిన్ మీడియా ఛానల్స్ కూడా ఇలా చూపిస్తలేవు. ఇలా వాళ్ళకు కూడా దయచేసి మేము చెప్తున్నాం, ఇవాళ ఒక పేదింటి ఆడపిల్ల కావచ్చు, ఏ ఇంటి ఆడపిల్ల అయినా ఆడపిల్లనే. ఇలా 17 సంవత్సరాల ఆడపిల్ల పైన, ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేస్తే మీరు ఎందుకు చూపిస్తారని చెప్పి కూడా మేము అడుగుతున్నాం ఈ వేదిక ద్వారా. ఇలా అమ్మాయి గారు మీద కేసు పెట్టాలన్న అమ్మాయి పోతే, అమ్మాయి మీద దాదాపు 5 గంటలు ముసుగు పెట్టినా కూడా బండి సాయి మీద కేసు పెట్టాలంటే పెట్టలేదు. ఇదే బండి సాయి పోయి అమ్మాయి అనిట్రాప్ అని చెప్పేసి కేసు పెడితే 2 నిమిషాల కేసు నమోదు చేసినటువంటి పరిస్థితులు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం చూస్తూ ఊరుకోకూడదు. ఇవాళ ఒక కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన దగ్గర ఉండి ఈయన ఇటువంటి దానికి పాల్పడితే ఎవరు కూడా ఉపేక్షించరు. ఖచ్చితంగా రానున్న రోజులు ఖచ్చితంగా అన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, యువకులం అంతా కలుపుకొని ఖచ్చితంగా బండి సంజయ్ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏఎస్ఎఫ్ అధ్యక్షులు, అదేవిధంగా కార్యదర్శి కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ.